దీని వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. రెండో విడత పద్మ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న డాక్టర్ కృష్ణమూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ ఎల్లా. నెల్లూరులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారన్న జగన్మోహన్ రెడ్డి. నియమాలు ఉల్లంఘించే బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో వెల్లడి. రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో 6,396 నమూనాల పరీక్ష, 29 కొత్త కేసులు. విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమం. ఏప్రిల్ 1న ఢిల్లీలోని టల్కతోరా స్టేడియంలో విద్యార్థులతో ముచ్చటించనున్న మోదీ. వార్తల్లోని వివరాలు. పద్మ అవార్డుల రెండో విడతగా ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2022 సంవత్సరానికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. డాక్టర్ ప్రభా ఆత్రే మరణాంతరం కళ్యాణ్ సింగ్ కు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఈ సందర్భంగా అందజేశారు. విక్టర్ బెనర్జీ మరణాంతరం డాక్టర్ సంజయ్ రాజారాం, డాక్టర్ ప్రతిభారే, ఆచార్య విశిష్ట త్రిపాఠి, డాక్టర్ కృష్ణమూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ ఎల్లా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. మొదటి విడత పద్మ అవార్డుల కార్యక్రమం ఈ నెల 21న నిర్వహించారు. డాక్టర్ కృష్ణమూర్తి ఎల్లా. నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెంచ్ అమెరికన్ ఆర్థిక ఎస్టేట్ డప్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. 2019లో ఆర్థికంలో అభిజిత్ బెనర్జీ, మైకేల్ క్రిమేర్తో కలిసి ఆమె నోబెల్ బహుమతిని అందుకున్నారు. We had a very productive, wonderful engagement with the Chief Minister today. It was wonderful to find out all the great work that's happening, and we are also meeting with all the team. We are looking forward to future collaboration. The issues were about all of the scheme and the efforts for the betterment of people in the state, in particular the poor section of the population, how the CM tried to figure out what their needs are and completely repurpose the effort of the state towards these needs and towards the sustainable development goals. And so I learned mostly about that and was very happy to see how wonderfully this is going, and also shared some of our own experience and hope to continue to be working together in towards this shared goal of ending poverty and making people's lives better in the state. The focus on people's welfare and in particular on the welfare of the poorest and the most vulnerable is extraordinarily impressive. The level of detailed knowledge of the Chief Minister was striking. The level of commitment in the entire team is also striking. So I can only be impressed and look forward for more.
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర తొలి మహిళ సుప్రభ హరిచందన్ ఈరోజు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అధికార భాషా సంఘం చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆలయ ఈవో సూర్యకళ స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని శాసనసభాపతి తమ్మినేని సీతారాం దంపతులు ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈవో లవన్న ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ దంపతులు స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. గౌతమ్ రెడ్డి వంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని, ప్రతి అడుగులో గౌతమ్ తనకు తోడుగా ఉండేవారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఈరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో ఆయన పాల్గొని గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి తనకు ఆత్మీయుడని పేర్కొన్నారు. తన ప్రోత్సాహంతో గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తనకు తోడుగా స్నేహితుడిగా ఉండేవారన్నారు. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఎంతో కృషి చేశారని, చివరి క్షణం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారని చెప్పారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సంస్మరణ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రతి అడుగులోనూ కూడా గౌతమ్ తోడుగా ఉన్నాడు. 2010లో నుంచి 2009, 2010 నుంచి సాగిన ప్రయాణం ప్రతి అడుగులోనూ కూడా నాకు తోడుగా, నాకు స్నేహితుడిగా, నన్ను ఎక్కడ కూడా నాకన్నా గౌతమ్ ఒక సంవత్సరం పెద్దోడు. ఆయన సంవత్సరం పెద్ద అయినా కూడా ఏ రోజు కూడా తాను నాకన్నా పెద్ద అన్న ఎప్పుడు మనసులో నుంచి కూడా ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ నన్నే ఒక సోదరుడిగాను, ఒక అన్నగాను తను భావించేవాడు. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దాట్ ఎప్పుడు నన్ను తాను నువ్వు చేయగలుగుతావు, యూ కెన్ డూ ఇట్, మేమంతా ఉన్నాము అని నన్ను కూడా ప్రేరేపించేవాడు. అటువంటి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాము అన్నది ఈ పొద్దుటకు డైజెస్ట్ చేయలేని అంశం. దాని తర్వాత ఒక మంచి రాజకీయ నాయకుడిగా కూడా తాను ఎదిగాడు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. గెలిచిన తర్వాత మంత్రి పదవిలో కూడా తాను కొనసాగినప్పుడు ఒక మంచి మంత్రిగా కూడా కొనసాగాడు. ప్రతి సందర్భంలోనూ కూడా పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని రావాలి, పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి, నాకు వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుంది అని చెప్పి ఎప్పుడు తాపత్రయపడేవాడు. ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి స్నేహితుడిగా, అన్ని రకాలుగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము అని చెప్పి కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ఈరోజు కష్టంగానే ఉంది. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాను, మంచి స్నేహితుడిని, ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం. కానీ ఆ కుటుంబానికి నేనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తాను. గుంటూరు జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం కేసులో తాజా ఆరోపణల నేపథ్యంలో మహిళా కమిషన్ మరింత అప్రమత్తమైంది. ఘటన వెలుగు చూసిన వెంటనే మహిళా కమిషన్ స్పందనతో కేసులో ఇప్పటికే 64 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు స్థానిక సంరక్షణ కేంద్రంలో ఉన్న బాధితురాలిని కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కలిసి మాట్లాడారు. దర్యాప్తులో ఏమైనా లోపాలున్నాయనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుపై గుంటూరు అర్బన్ ఎస్పీతో మాట్లాడిన ఆమె దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నప్పటికీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని కోరడం, ఆ తర్వాత మొత్తం కూడా నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సమయంలోనే 2 రోజుల క్రితం తాజాగా
మరికొన్ని ఈ సమగ్ర దర్యాప్తు జరగలేదని, కొంతమందిని మీద చర్య తీసుకోలేదనేటటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ ప్రభుత్వ సంరక్షణలో ఉన్నటువంటి బాధితురాలని స్వయంగా మరొకసారి కలిసి అన్ని వివరాలు మాట్లాడి జరిగినటువంటి సంఘటనలో ఎవరైనా నిందితుల్ని అరెస్టు చేయకుండా ఉన్నారా, ఆ పాప ఏం భావిస్తోంది అనేటటువంటిది కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. పోలీసు దర్యాప్తులో నేను చెప్పినటువంటి కాకుండా అనేక విషయాల్ని ఇన్వెస్ట్ చేసి చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు అనేటటువంటిది తను చెప్పింది. నిన్న ఏదైతే ఒక వ్యక్తి మీద ఆరోపణ చేశారో అటువంటి ఆ వ్యక్తి పేరు గాని అతని ముఖం గాని నేను ఎప్పుడు చూడలేదు అనేటటువంటిది కూడా ఆ బాలిక చెప్పినటువంటిది. తన కుటుంబ సభ్యుల పట్ల కూడా ఆమె అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుకనే ఈ రోజు జిల్లా ఎస్పీతో మాట్లాడడం, సమగ్రమైన దర్యాప్తు జరగాలి, దీని వెనుక ఆ పాపని ఇప్పటికీ ఆడుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి వాళ్ళకి తగినటువంటి గుణపాఠం నేర్పాలి అనేటటువంటిది ఈ రోజు మేము చాలా సీరియస్ గా భావిస్తూ ఉన్నాం. మారుతున్న ప్రజా జీవనానికి అనుగుణంగా స్నేహపూర్వక పోలీసింగ్ సేవలు అందరికీ అందేలా ప్రతి ఒక్క పోలీస్ అధికారి విధులు నిర్వహించాలని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచించారు. పోలీస్ స్టేషన్ మేనేజ్మెంట్ ఫర్ యంగ్ ఆఫీసర్స్ పేరిట నిర్వహించిన వర్క్షాప్లో అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారితో ఏ విధంగా మెలగాలి, చట్టపరిధికి లోబడి వారి సమస్యకు ఏ విధమైన పరిష్కారం చూపాలి వంటి వివిధ అంశాలపై ఈ సందర్భంగా ప్రస్తావించారు. వివిధ విభాగాల్లో నిపుణులైన ప్రముఖులను పిలిపించి శిక్షణ తరగతులను నిర్వహించారు. To face all the challenges which are emerging in maintenance of law and order, in maintenance of public confidence in the police, and to deal with the complex crime environment today. There is a need to improve our professional skills. There is a need to improve our attitudes and our attributes and our aptitude for various skills. In keeping with that theme, we have organized this workshop. This workshop covers 5 sessions, and across those sessions, various topics, professional topics are being covered, which include leadership, which include human resources management, which include station house management, which include psychological and behavioral analysis, which includes criminal procedure, which includes legal safeguards and all other related incidental subjects. So based on these workshops, we are providing expert inputs. We have invited eminent experts today to attend this workshop as speakers. We have High Court practicing advocates. We have eminent psychiatrists coming and joining us today. And we have very senior police officers also joining in this effort. So as a result of this workshop today, we hope that there will be some sensitization, there will be some orientation for the young officers in their day-to-day functions and to rise up to the challenges which are తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉద్ఘాటనలో భాగంగా కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా కొనసాగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. మిథున లగ్నంలో ఏకాదశి సందర్భంగా ఈ మహోత్సవం ఆవిష్కృతమైంది. ఇందులో భాగంగా శ్రీ సుదర్శన చక్రానికి యాగ జలాలతో సంప్రోక్షణ చేశారు. ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం సంప్రోక్షణ చేశారు. ఆలయ రాజగోపురంపై స్వర్ణ కలశాలకు ఋత్వికలతో సంప్రోక్షణ జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలు కానుంది. ముఖ్యమంత్రి దంపతులు స్వామివారికి తొలి పూజ నిర్వహించిన తరువాత సర్వ దర్శనానికి భక్తులను అనుమతించారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,396 నమూనాలను పరీక్షించగా 29 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,504కు చేరుకుంది. ఇదే సమయంలో 50 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 23,04,428కి చేరుకుంది.
చేరుకుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 346 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించకపోవడంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 14,730గా నమోదైంది. 3,34,07,386 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు 9,10,99,852 వ్యాక్సిన్ డోసులను అందించినట్లు తెలిపింది. వీరిలో 16,61,002 మంది ప్రికాషన్ డోసులను తీసుకున్నారు. ఇప్పుడు విరామం తీసుకుందాం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు. హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల గురించి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఐసీహెచ్ఆర్ స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ హీరోలని కొనియాడారు. స్వాతంత్రోద్యమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు తమ వంతు పాత్ర పోషించారని అన్నారు. స్వాతంత్ర పోరాటం గురించి వివిధ అంశాలను, త్యాగశీలుర గాథలను వెలుగులోనికి తీసుకువచ్చేందుకు ఐసీహెచ్ఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని వెంకయ్యనాయుడు అన్నారు. Teachings, preachings, sacrifices and contribution made by these great people. The revolutionary acts of our youngsters those days, they should be presented in a well-documented manner. And moreover, the national heroes, who are the national heroes? Whoever works for the nation, they are the national heroes. I don't want to call them as regional heroes. People in different parts of the country, in their own way, have contributed to the freedom struggle. But unfortunately, our history books, whatever mentions are there, it is not in-depth about wide-ranging various contributions made by various people in different parts of the country. Indian history means India's history. India means all the provinces, all the regions, all the religions, all people. Whatever contribution they have made, it should be documented and it should be presented to the people and to the world at large in a realistic sense. దేశంలో ఆరోగ్య బీమా సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ బీమాపై ఉన్న 18% జీఎస్టీ ఎత్తివేయాలని అన్నారు. ఇది తమ పరిధిలో లేని అంశమంటూ దాటవేత ధోరణితో దీనిపై స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు పీఎస్యూలలో పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. GST Council. It is the BJP government which is responsible for that, and it can take up the issue because there are so many states where the BJP is in power, and they can take up the issue in the GST Council and reduce GST on insurance from 18% to nil. Sir, the disinvestment of where some of the PSUs are being sold by part, and some of the PSUs are being sold in one go altogether to private parties. Sir, disinvestment process of 18 PSUs out of 36 PSUs is complete in some respect or other. So అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ ప్రాంత అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర పునరాలోచన చేయాలని అన్నారు. Since the capital of Amaravati has been established pursuant to the
Article 4 of the Constitution of India, read with 6 and 94 Clause 3, Clause 4 of the Andhra Pradesh Reorganization Act, which was enacted by the Parliament and issued mandamus directing the government of Andhra Pradesh to develop the Amaravati capital region by providing all infrastructure facilities, etc. Instead of implementing the same, the state government made an attempt to attribute some motives to the High Court in the name of discussion on the powers of the legislature. However, it is high time to develop Amaravati capital. So I urge the central government and the Honorable Finance Minister to ensure substantial allocations for the development of the capital of Amaravati. The earlier Telugu Party government has allotted lands to 43 institutions of the Union government and its PSUs in Amaravati capital region. I appeal to the Honorable Prime Minister and the Finance Minister and the concerned ministers to do the needful for quick launches of these institutions. Sir, Vizag steel plant, with regard to the great concern of the people of Andhra Pradesh, the disinvestment proposal and privatization with regard to the Vizag steel plant, I request the Honorable Finance Minister to drop such proposal and continue as it is. కరోనా సంక్షోభ సమయంలో అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా వారి పేర్లు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి చేరువ చేసేందుకు ఇది దోహదం చేస్తుందని అన్నారు. వలస కార్మికుల సర్వే కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని మంత్రి వివరించారు. और केंद्र सरकार के द्वारा माइग्रेंट लेबर लेकर के लेबर ब्यूरो को एक माइग्रेंट लेबर के सर्वे को भी तय किया गया, जिस सर्वे को हमने प्रारंभ कर दिया है. गिग वर्कर और प्लेटफॉर्म वर्कर का जो कॉन्ट्रैक्ट बेस्ड उनकी सर्विस होती है और ज्यादातर उनकी जो डिजिटल माध्यम से ही वो लोग एम्प्लॉय करते हैं और अपने कॉन्ट्रैक्ट की राशि पाते हैं. ऐसे में उनकी जो सामाजिक सुरक्षा योजना है वो पीछे रह जाती है और सामाजिक सुरक्षा योजना में भविष्य में उनका एक्सीडेंट, कार्यस्थल पर नुकसान, उसके लिए जिम्मेदार कौन होगा. मैं माननीय अध्यक्ष महोदय आपके माध्यम से बताना चाहता हूं कि भारत दुनिया के उन चुनिंदा देशों में है जिन्होंने अपने सोशल सिक्योरिटी कोड के अंतर्गत गिग वर्कर को परिभाषित भी किया है और मान्यता भी दी है. और दूसरा, जो हमने ई-श्रम पोर्टल जो करा है उसमें गिग वर्कर और प्लेटफॉर्म वर्कर का रजिस्ट्रेशन भी हमने शुरू किया है ताकि उनकी एग्जैक्ट संख्या पहुंच सके और सरकार के द्वारा जो अनऑर्गेनाइज सेक्टर के लोगों को जो लाभ पहुंचाया जा रहा है वो गिग वर्कर और प्लेटफॉर्म वर्कर को भी पहुंचाया जा सके. నియమాలను ఉల్లంఘించే బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ డిపాజిటర్లను వేధించే సంస్థలపై ఇప్పటికే చర్యలకు ఉపక్రమించామన్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహా సంస్థలపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీ స్థాయిలో మొండి బకాయిలు వసూలు అయ్యాయని ఆర్థిక మంత్రి వివరించారు. So on action being taken and all the legislative support which is so required to sort out the NBFC related issues which are arising, the IBC related amendments which were brought in recently have been found to be effective and the RBI is certainly monitoring all of it. Have in the recent past over 10,000, I'm saying over 10,000, it's much more than that, I'm not giving you the exact figure, monies have gone back to the banks which rightly belong to them by claiming the assets of those defaulters, and this I would like to say, subject to correction, first time NPAs are being pursued, the promoters are being action taken on them and money is being taken from the securities that they have, the assets that they have and given back to the bank. That's happened under Prime Minister Modi. Never before NPAs were left by the dozen and tons during UPA rule. Money was never obtained. విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం పరీక్షా పే చర్చ 5వ ఎడిషన్ ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నారు. ఢిల్లీలోని టల్కతోరా స్టేడియంలో ప్రధాని మోదీ విద్యార్థుల భావాలను తెలుసుకోవడంతో పాటు వారికి దిశానిర్దేశం చేస్తారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత 4 సంవత్సరాలుగా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై శ్రీలంకతో చర్చించనున్నారు. కొలంబోలో జరిగే 7 దేశాల బిన్స్టెక్ శిఖరాగ్ర సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ ఈ నెల 31న ఈ సదస్సును ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడతారు. మధ్యశ్రేణి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను భారత సైన్యం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలేశ్వర్ నుంచి MRSAM క్షిపణి వ్యవస్థ ప్రయోగం చేపట్టింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి నేరుగా ఢీకొట్టిందని DRDO స్పష్టం చేసింది. సుదూరంలో ఉన్న హైస్పీడ్ గగనతల లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో 8 మంది సజీవ దహనం కేసు దర్యాప్తును సిబిఐ ముమ్మరంగా చేపడుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 22 మంది అనుమానితుల పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్లు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్ను సిబిఐ ప్రశ్నించింది. బేగంపేట విమానాశ్రయంలో జరిగిన వింగ్స్ ఇండియా షో ఘనంగా ముగిసింది. వివిధ రకాల విహంగాల విన్యాసాలు విశేషంగా అలరించాయి. దేశ విదేశాల నుండి వైమానిక రంగం పారిశ్రామికవేత్తలు, పర్యాటకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రదర్శనను తిలకించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలతో ముగిశాయి. ఉదయం సెషన్లో నష్టాలు చవిచూసిన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత పుంజుకుని ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. నిన్నటి నుంచి అంతర్జాతీయ విమానయాన సేవలు పూర్తి స్థాయిలో ప్రారంభం కావడం, ద్రవ్యోల్బణ కట్టడి, ద్రవ్య లభ్యతకు ఆర్బీఐ హామీ వంటి దేశీయ పరిణామ మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఉదయం 57,473 వద్ద లాభాలతో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకుని మధ్యాహ్నం వరకు అదే బాటలో పయనించింది. తర్వాత పుంజుకుని 57,638 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 200 పాయింట్ల లాభంతో 57,593 వద్ద ముగిసింది. 17,182 వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 69 పాయింట్లు లాభపడి 17,222 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి ₹76.15 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. రెండో విడత పద్మ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న డాక్టర్ కృష్ణమూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ